కాళేశ్వర నివాసో వా కాళేశ్వర నిరీక్షణం కాళేశ్వరస్య స్మరణం సర్వపాప ప్రణాశనం. ఒకటే ప్రాణవాటపైన రెండు శివలింగాలుగా వెలిసినటువంటి కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారు, కాలుడనగా యమధర్మరాజు, ముక్తీశ్వరుడనగా స్వయంభూ శంకరుడు. ఒకటే ప్రాణవాటపైన రెండు శివలింగాలు. మొదటిగా ఇక్కడ కాళేశ్వర స్వామిని పూజించాకే తర్వాత ముక్తీశ్వర స్వామిని పూజించాలి. ముక్తీశ్వర స్వామి పైన నాసికా రంధ్రాల్లో మనం ఎన్ని లక్షల విధిని అభిషేకం చేసినా కూడా అన్ని త్రివేణి సంఘంలోకి వెళ్తాయి. గోదావరి, ప్రాణహిత, మధ్యేగుప్త సరస్వతి అంతర్వాహినిగా ప్రవేశిస్తుంది. ఈ మూడి కలయికే త్రివేణి సంగమం. అలాగే గర్భాలయానికి 4 ద్వారాల క్షేత్రం, కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం, నేపాల పశుపతాలయంలో కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి దేవాలయంలో మాత్రమే గర్భాలయానికి 4 ద్వారాలు ఉంటాయి. 4 వైపులా కూడా మనం స్వామివారిని పూజించుకునే అవకాశం, దర్శించుకునే అవకాశం మనకి క్షేత్రంలో ఉందన్నమాట. అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవాలయాల్లో సరస్వతి అమ్మవారి దేవాలయాలు 3 ఉన్నవి. కాశ్మీర్లో బాల సరస్వతి, బాసవలో జ్ఞాన సరస్వతి, కాళేశ్వరంలో వృద్ధ సరస్వతిగా మహాసరస్వతిగా వెలిసిన క్షేత్రం కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి దేవాలయం. అలాగే ప్రణీత వరదావైన్య గౌతమీ చ సరస్వతి నద్య పంచ వహత్య ప్రయాగాత్ కోటి శోభితం. ప్రయాగా కంటే 1 కోటి రెట్ల ఫలితం కలిగించేటువంటి క్షేత్రం ఈ క్షేత్రం. ఈ క్షేత్రంలో మే 15 నుంచి 26 వరకు సరస్వతి నది పుష్కరాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సరస్వతి నది పుష్కరాల్లో త్రివేణి సంగమ క్షేత్ర కాళేశ్వరంలో కూడా 15వ తారీఖు రోజున ఉదయం 5:46 ముహూర్తంతో ప్రారంభమవుతుంది. ఈ 12 రోజుల పాటు కూడా భక్తులందరూ కూడా విచ్చేసి ఆ నదీ స్నానము అలాగే సరస్వతి నది పుష్కర స్నానాలు చేసుకొని స్వామివారిని దర్శించుకొని మీ యొక్క కోరిక ప్రకారంగా పితృదేవతా తర్పణాలు, అలాగే పిండ ప్రదానాలు, ప్రాయశ్చిత్తాలు, సరిగంగా స్నానాలు, నదీ పూజ ఈ కార్యక్రమాలను కూడా నిర్వహించుకొని కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించి కాళేశ్వర ముక్తీశ్వర స్వామి యొక్క కృపకు పాత్రలు కాగలరు.